కేపీ ఎలాగైనా గగన్ని చూడాలని చెప్పేసి హాస్పిటల్లో గొడవ చేస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే శారద ఈ విధంగా అంటుంది. ఇక వాళ్ళిద్దరు కలిసి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారండి. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. కావాలని చెప్పేసి మీరా వాడి మీద కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు వాడు పోలీసులకు దొరకకుండా భూమిని పట్టుకొని ఆ ఫారెస్ట్లో తిరుగుతూ ఉన్నాడు. ఎలాగైనా సరే నా కొడుకు ఏ తప్పు చేయడని నేను ఎలాగైనా పోలీసులకు చెప్తాను అని ఈ విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నారండి? ఆ గగన్ గాడు కావాలని చెప్పేసి నువ్వు ఈ పెళ్ళి జరగకుండా నిన్ను యాక్సిడెంట్ చేయించిన తర్వాత మళ్ళీ నీ కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఎలా అంటావు అని మీరా అంటుంది. మీరా, ఇంకొకసారి నా కొడుకు గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని శారద అంటుంది. ఇదిలా ఉండగా గగన్ వాళ్ళకు ఎదురు పడతాడు కదా. ఇక గగన్ని చంపే ప్రయత్నం చేయాలని అనుకున్న ఆ ఎస్ఐ సూర్య పక్కగా ప్లాన్ అమలు చేసుకుంటాడు. సూర్యను చావు దెబ్బలు కొడతాడు గగన్. అదే సమయానికి భూమికి బుల్లెట్ తగిలిపోతుంది కదా. అక్కడ చరచంద్ర వచ్చి గగన్ని చంపబోతుండగా అడ్డుకొని వెంటనే ఆ బుల్లెట్ తనకి దిగిపోతుంది. ఆ సమయంలో భూమిని ఎలాగైనా ప్రాణాలతో బ్రతికించుకోవాలని చెప్పేసి భూమిని ఎత్తుకొని గగన్ వెళ్తుండగా ఈలోపు వెంటనే శరత్చంద్ర గారు, వాడిని వదిలిపెట్టకూడదు, వాడు మీ కుటుంబాన్నే కాకుండా నీ కూతుర్ని కూడా నీ దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు, అలాంటప్పుడు వాడిని ఇక వెంటనే చంపేయండి అని ఈ విధంగా అంటుండగా వాడి చేతిలో నా కూతురుంది, ఇక తప్పిదారి ఆ బుల్లెట్ నా కూతురికి తగిలితే నా కూతురి ప్రాణాలు నా చేతులారా నేను తీసేదాన్ని అవుతాను చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఈలోపు మీరు అలా ఆలోచించకండి, వాడి ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి, మీరు తీస్తేనే అప్పుడు వాడి ప్రాణాలు పోతాయి, మీ కూతురు దక్కుతుంది అనే విధంగా గన్ గురి పెట్టమంటాడు. శరత్చంద్ర రేషానికి పోయి వెంటనే భూమిని ఎత్తుకొని, భూమి ఈ చూడు భూమి, నువ్వు నా కోసం బ్రతకాలి అనే విధంగా తన భార్యను ఎత్తుకొని వెళ్తుండగా కొండలపై నుంచలి అదే సమయానికి సూర్య కూడా ఈ దెబ్బకి నీ చావు ఆ లోయలలోనేరా అని చెప్పేసి వెంటనే షూట్ చేస్తాడు. షూట్ చేసరికి వెనుముక వీపులో ఒక్కసారిగా ఆ బుల్లెట్ దిగిపోతుంది. అలా 4-5 బుల్లెట్లు మొత్తం వెనుక వీపులో బుల్లెట్లు మొత్తం దిగిపోతాయి. ఈలోపు వెంటనే తన భార్యను చేతులు ఎత్తుకున్న గగన్ ఒక్కసారిగా కింద పడిపోతాడు. తన చేతిలో ఉన్న భార్యను వెంటనే శరత్చంద్ర నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి తన కూతుర్ని అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈలోపు వెంటనే మీరు మీ కూతుర్ని బ్రతికించుకోండి, వీడి సంగతి మేము చూస్తామని చెప్పేసి ఆ ఎస్పీ వెంటనే శరత్చంద్రను తో పాటుగా తన కూతుర్ని కాపాడుకోమని హాస్పిటల్కి తరలిస్తారు. ఈలోపు వెంటనే సూర్య కుప్పకూలిన గగన్ని చూసి, ఒరేయ్, ఈరోజు నిజంగా నువ్వు ఇంత తొందరగా నా చేతికి చిక్కుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఈరోజు నీ చావు నా చేతిలోరా. ఇక్కడి నుంచి తంతే నువ్వు లోయలో పడి ముక్కలు ముక్కలు అసలు కంటికి కనబడకుండా ఇక నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయిరా. ఒరే గగన్గా, నువ్వు నన్ను ఎంత టార్చర్ పెట్టావురా. నా జాబ్ పోవడం కారణం ఒక రకంగా నీవేరా. ఇప్పుడు నా జాబ్ పోతే నీ ప్రాణాన్ని తీయడానికి నీ ఓ రకంగా పగతో ఉన్నాను. నీతో పాటుగా నాకు 2 కోట్ల దాకా వస్తున్నాయిరా. చాలురా ఈ జన్మకి. ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉందిరా అని బుల్లెట్లు మళ్ళొక బుల్లెట్ వెంటనే షూట్ చేస్తాడు. అక్కడున్న లోయలు ఉంటుంది కదా, ఆ లోయలో వెంటనే ఆ ఎస్పీ సూర్య తన్నేసరికి గగన్ ఆ లోయలో ఇక వెంటనే పడిపోతాడు. ఇది ఇలా ఉండగా, ఒరే గగన్గా చచ్చిపోయావురా, నువ్వు చచ్చిపోయావు అని విధంగా అంటుండగా ఈలోపు అపూర్వ ఆ ఎస్పీ సూర్యకు ఫోన్ చేస్తుంది. అబ్బా, నీకు నిండు నూరేళ్ళు మేడం అని చెప్పేసి అన్న తర్వాత, ఏమైంది సూర్య, వాళ్ళు దొరికారా? ఇంకా దొరకలేదా? చెప్పు, వాడు ఎక్కడుందో సరే, ఆడి ప్రాణాలు తీయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఆ భూమి ఏడవడమే కావాలి నాకు. మేడం మేడం కూల్, మీరు అనుకున్న దానికే వేగంగా ఒక్క దెబ్బకు 3 పిట్టలు. ఏమంటున్నావు సూర్య? అవును మేడం, శరత్చంద్ర గారు ఇందాకే వచ్చాడు, అతని చేతనే వాళ్ళ అల్లుని చంపించాను. నా చేతికి మట్టంటకుండా ఇది జరిపాను. ఏమంటున్నావు? ఇందాక అల్లుని మీద తెగ ఇక చెప్పేసరికి మండిపడ్డాడు. అలా చెప్పిన కోపంతోనే గగన్ని షూట్ చేశాడు.
2 బుల్లెట్లు దిగాయి, నేను మాత్రం 6 బుల్లెట్లతో చంపేసలు చేశాను. ఇప్పుడు వాడు ఆ లోయలలో వాడి ప్రాణాలు గాల్లో కలుసుకుంటూ పోతూ ఉంటాయి. అసలు ఇంత తొందరగా గగన్ గారిని చంపేస్తావని కల్లో కూడా అనుకోలేదు. చాలా చాలా థ్యాంక్స్. కోటి కాదు, 2 కోట్లైనా సరే, 3 కోట్లైనా సరే నీ చేతిలో పెట్టడానికి ఇప్పుడు అపూర్వ రెడీగా ఉంది. ఇక భూమి, నీ ఏడుపు నేను చూడాలే అనే విధంగా సంతోషంగా కాల్ కట్ చేస్తుంది. ఈలోపు వెంటనే ఆ లోయలో పడిపోతాడు. లోయలో పడిపోయిన గగన్ మాత్రం ఆచూకీ తెలియదు. వెంటనే హాస్పిటల్ దగ్గరికి భూమిని తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. భూమికి ఇక తనకి బుల్లెట్ దిగుతుంది కదా, ఆ బుల్లెట్ని తీసేసి కాస్త ఆపరేషన్ చేస్తారు. తెల్లసరికల్లా తను కోలుకుంటుంది. ఈలోపు వెంటనే కోలుకున్న భూమిని శరత్చంద్ర తన దగ్గరుండి ఇప్పుడు ఆ గగన్ గురించి అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు సూర్య అని చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర ఆ ఎస్పీ సూర్యని అడుగుతుండగా, సార్ మీరు కంగారు పడకండి, ఇక వాడు చేసిన తప్పుకు వానికి శిక్ష పడిందని చెప్పేసి మీరు ఇక ఎలాగైనా మీ కూతురికి నచ్చ చెప్పుకోండి అని విధంగా తర్వాత, కానీ ఇప్పుడు చెప్తే నమ్ముతుందో లేదో, ఎంత బాధపడుతుందో ఏంటో నా కూతురు అని విధంగా అనుకుంటుండగా ఏలోపు స్పృహ రానే వస్తుంది. నాన్న, అమ్మ భూమి కళ్ళు తెరిచావమ్మా, ఇక చాలా సంతోషంగా ఉంది. నాన్న, బావ ఎక్కడున్నాడు? బావని చూడాలి నాన్న. ఇప్పుడు బావ గురించి అడుగుతుంది. సరే, నేను భూమితో మాట్లాడతాను, మిమ్మల్ని ఇందాక డాక్టర్ పిలిచారు, భూమి గురించి తెలుసుకోండి అని చెప్పేసి అక్కడున్న శరత్చంద్రను పంపిస్తాడు. ఏంటి భూమి, మీ బావనా? సూర్య, నిజం చెప్పు, మా బావ ఎక్కడా? అయ్యో భూమి, నిజం చెప్తున్నా విను. ఇందాక నిన్ను కాపాడపోయాడు పాపం గగన్, లోయలో పడి చచ్చిపోయాడు. ప్రాణాలు కూడా ఈ టైంకి ఎప్పుడో పోయాయి. ఇంకా మీ బావ ఎక్కడున్నాడు? గాల్లో కలుసుకపోయాడు. సూర్య, మర్యాదగా చెప్తున్నాను, నా బావ ఎప్పుడు నా దగ్గర నుంచో దూరం కాడు. నా బావ నా ప్రాణం. ఆ ప్రాణం నేను పోవాలంటేనే మా బావతో పాటుగా నా ప్రాణం కూడా పోతుంది. ఇంకొకసారి నా బావ గురించి చచ్చిపోయాడని తప్పగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం భూమి, నీ బావ లోయలో పడి డెడ్. ఇప్పుడు నువ్వు మీ నాన్నగారు కాపాడుకున్నారు. అది కూడా ఎవరు చంపారు తెలుసా? మీ నానే. తల్లి కూతుండి దూరం చేస్తున్నాడని పగతో గగన్ వచ్చి షూట్ చేశాడు. అక్కడికక్కడ ఆ లోయలో పడి ఇక గగన్ చచ్చిపోయాడు. నా బావ ఎప్పుడు చావడు, నాకు బాగా తెలుసని చెప్పేసి వెంటనే తన చేతికున్న ఇక శిలం బట్టలు తీసేసి అక్కడి నుంచి భూమి వెళ్తుండగా సూర్య భూమిని పట్టుకోపోతుండగా భూమి వెంటనే సూర్యని తోసేసి అక్కడి నుంచే మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇక వెంటనే గగన్ గురించి ఆచూకీ తెలుసుకోమని చెప్పేసి కేపీ తాపత్రపడుతూ, వానికి నిజం చెప్తాను, నా వల్ల వానికి ఎలాంటి పొరపాట్లేదు, వాడు తప్పు చేశాడని ఆ ఎస్పీ సూర్య కావాలని వాడి మీద లేనిపోని నిందలు వేసి వాడిని ఏదో ఒకటి చేస్తారా, ఎలాగైనా సరే అన్నయ్యకి ఫోన్ చేయరా అని చెప్పేసి అంటుంటాడు. అన్నయ్య ఫోన్ కలవట్లేదు నాన్న, ఎలాగైనా సరే భూమిని కలుస్తాను చెప్పేసి ఈలోపు భూమి వెంటనే ఇక అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోతుంది. అడవుల్లో ఉన్న ఇక వెంటనే భూమికి నమ్మేలా చేయాలని వెంటనే అక్కడ ఎస్పీ ఇక భూమిని గగన్ నుంచి దూరం చేసి చనిపోయినట్టుగా క్రియేట్ చేయాలని ఒక డెడ్ బాడీని అక్కడ క్రియేట్ చేస్తాడు కేపీ. పక్క ప్లాన్తో, అపూర్వ ప్లాన్తో అక్కడ డెడ్ బాడీ ఉంటుంది. ఈలోపు పోలీసులందరూ చుట్టుముట్టి ఇక రానివ్వకుండా చూస్తూ ఉంటారు. అక్కడికి భూమి వెళ్ళిపోతుంది. ఇక లోపలికి రావద్దమ్మని చెప్పేసి అక్కడున్న కానిస్టేబుల్ అంటుండగా, అసలు ఏం జరిగింది? ఇతను గగన్ ఇక పారిపోతుండగా ఎన్కౌంటర్ జరిగింది, చనిపోయేసరికి భూమి గుండెలు పగిలిపోతాయి. నా బావ నా దగ్గర నుంచి ఎప్పుడు చనిపోడు, అది నాకు బాగా తెలుసు అని అంటుండగా ఈలోపు కేపీ, ఎలాగైనా తీసుకురారా, నా ప్రాణం వాడి చేతిలో పోవాలని చెప్పేసి కేపీ అంటూ ఉంటాడు. ఈలోపు అడవుల్లోకి వచ్చేసరికి అక్కడ గగన్ పోస్ట్ మార్టం అంటే తన బాడీ ఉంటుంది. అక్కడ భూమి ఇక గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. చెర్రీ వచ్చి, ఏమైంది భూమి, అసలు అన్నయ్య ఏడి, అన్నయ్య అని చెప్పేసేసరికి అక్కడ చేయి చూపిస్తుంది. ఒక్కసారిగా ఇక తన హార్ట్ మొత్తం ఆగిపోతుంది చెర్రీకి. అన్నయ్యకి ఏం జరిగింది? అన్నయ్య చనిపోయాడు, ఇక నా బావ నాకు లేడు, నా బావ లేని జీవితం నాకొద్దు అని చెప్పేసి తల కొట్టుకుంటూ ఉంటుంది. అలా తల కొట్టుకునేసరికి తల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఈలోపు బెడ్ దగ్గరకు వచ్చిన శరత్చంద్ర, నా కూతురేది సూర్య, సూర్య అని చెప్పేసేసరికి సూర్య స్పృహ తప్పుతాడు. అలా తోసేసరికి ఇప్పుడే ఇందాకనే నన్ను తోసేసి ఇక భూమి పారిపోయింది. ఏంటి, నా కూతురు పారిపోయిందా?
నాకు తెలిసి మళ్ళీ అదే అడవుల్లోకి వెళ్తుంది. ఎలాగైనా సరే నీ కూతుర్ని మీరు కాపాడుకోలే చరచంద్ర గారు అనేసరికి వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతారు. ఈలోపు గగన్ డెడ్ బాడీ మీద ఇక భూమి తన గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. నిజంగా గగన్ చనిపోతే భూమి ఉన్నట్టేనా? వాళ్ళతోనే కదా కథ మొదలైంది. మరి గగన్ ఏ అడవులలో పడిన తర్వాత అడవుల అక్కడున్న కోయదరులు వెంటనే గగన్ని కాపాడి ప్రాణాన్ని సేవ్ చేస్తారా? గగన్ తిరిగి మళ్ళీ ఎప్పుడు భూమి దగ్గర చేరుతాడు అనేదే అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి.